అటెండెన్స్. ఓకే ఓకే, త్వరగా కారెక్కండి రా. ఆ పిఎస్ఆర్ గాడికి నిరసనగా క్లాసెస్ బాయ్కాట్ చేయించాలి. కమాన్. టీనేజ్ పాపలారా, లవేజ్ బాబులారా, కాలేజ్ టుడే బందో, ఈ పూట విజయ్ విందో. మిస్టర్ విజయ్, నీకు క్లాసులు అక్కర్లేకపోతే ఏ బార్లోనో గ్లాసులు పుచ్చు కూర్చో. చదువుకోవాలని వచ్చే వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నావు? నువ్వు నాకు అపాలజీ చెప్పే వరకు నీ క్లాస్కి ఎవ్వడు రాడు. కాదని వస్తే టాప్ లేపేస్తాను. ఈ కాలేజీ కట్టించింది చదువుకునే విద్యార్థుల కోసం కానీ గల్లంతు చేసే నీలాంటి రౌడీ కోసం కాదు. నన్ను రౌడీ అంటావా? ఈ కాలేజ్ కట్టించింది కె వెంకటరామయ్య, అంటే మా తాతయ్య. నీకు పట్టెడు మెతుకులు పెడుతున్న కె వెంకటరామయ్య మనవణ్ణి రౌడీ అంటావా? మిస్టర్ విజయ్. ఓ మిస్ భారతి, సెకండ్ బిఏ. ఏమిటలా గొంతు చించుకుంటున్నావు? ఆ పిఎస్ఆర్ నీకేమైనా తాత తండ్రి? తండ్రి కంటే ఉన్నతమైన వాడు, దేవుడితో సమానమైన గురువుని చొక్కా పట్టుకుంటావా? మర్యాదగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే లేడీస్ యూనియన్ సెక్రటరీగా నేను సమ్మె చేయిస్తాను. నన్ను కాదని ఎవరైనా సమ్మె చేస్తే టాప్ లేపేస్తా. యు నో మనీ మేక్స్ మెనీ థింగ్స్. Yes, I know. Money makes monkey things. చూడు మిస్టర్, ఈ కాలేజ్ ని కట్టించింది మీ తాతయ్య కావచ్చు, కానీ ఇందులో ఉన్న సరస్వతి మీ అమ్మమ్మ కాదు. మైండ్ ఇట్. విజయ్ దౌర్జన్యం, విజయ్ దౌర్జన్యం, తలపొగరు విజయ్, తలపొగరు విజయ్. ఏమిటి గురు అదంత మాక్సిమం స్పీడ్ లో వెళ్తుంటే? మనం ఇలా ఊరుకుంటే లాభం లేదు గురు. గేర్ మార్చు, దాని పొగరు దించు. అది ప్రమీల రాజ్యం రా. ఇప్పుడు అర్జునుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకా సేపట్లో చూడు, భారతి టాప్ లేచిపోతుంది. నమస్కారం చక్రపాణి గారు. ఏం ప్రిన్సిపాల్ గారు, ఏమిటా గోల? సార్, మీ అబ్బాయి విజయ్ ఆగిపోయారే, చెప్పండి. అదా సంగతి. ఎవడా లెక్చరర్? మా వాడు గనక అంతటితో సరిపెట్టాడు గాని నేనే అయితే వాడి కాలరు పుచ్చుకుని బరబరా రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చేవాడిని. ఏమి చెప్పనక్కర్లేదు. ఆ లెక్చరర్ తో చెప్పండి, మా వాడు క్షమాపణ చెప్పడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాలేజీ మూసేస్తానని చెప్పండి. ఆ తర్వాత జీతాలు రాక కడుపు కాలి చస్తారని కూడా చెప్పండి. కాలేజ్ చూడమ్మా భారతి, నువ్వు వెంటనే ఈ ఉద్యమాన్ని విరమించాలి. అంటే విజయ్ క్షమాపణ చెప్పడానికి అంగీకరించాడా సార్? లేదమ్మా, సమ్మె ఆపకపోతే వాళ్ళ నాన్నగారు కాలేజీనే మూసేస్తారంటున్నారు. ప్రిన్సిపల్ గారు, కాళ్లకు నమస్కారం చేయవలసిన గురువుని అతను కాలర్ పట్టుకున్నాడు. తప్పు చేసిన విజయ్ తలెత్తుకోగలడేమో గాని మాస్టర్ మాత్రం తలెత్తుకోలేడు సార్. అమ్మా భారతి, నేను గ్రాడ్యుయేట్ ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ ని, డాక్టరేట్ ని కావటానికి 6 ఏళ్లే పట్టింది. కానీ ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి 7 ఏళ్లు పట్టిందమ్మా. ఉద్యోగం కోసం ఎక్కిన మెట్టు ఎక్కకుండా కాలేజీల చుట్టూ తిరిగి ఎందరి కాళ్ళలో పట్టుకుంటే ఈ ఉద్యోగం దొరికింది. మరి ఇప్పుడు ఈ ఉద్యోగం నిలుపుకోవాలంటే మొండికేస్తున్న నీ కాళ్ళు పట్టుకోవడం. అవునమ్మా, న్యాయం కోసం నువ్వు పోరాడితే అన్యాయానికి నేను, నాతో పాటు జీతం మీద జీవితాన్ని గడిపే ఎందరో ఉపాధ్యాయుల బ్రతుకులు బలైపోతాయమ్మా. ఓడిపోయావా భారతమ్మ, మాడిపోయిందా నీ మొహము. ఓడిపోయావా భారతమ్మ. కోయిలా చందన చీరలా పింగీతనూరిలో చిందే కలిమిలా నవవధువే చందన. ప్యాకింగ్ సెంటర్ చందన బ్రదర్స్, సికింద్రాబాద్. ఎవరాది ఇక్కడ విజయ్ అంటే? నా మరదలు భారతిని కాలేజీలో అల్లరి చేసి అవమానించాడట. దమ్ముంటే బయటికి రారా. ఎవడు గురు నిన్ను వాడు వీడు అంటున్నాడు? వెళ్ళి వాడి సంగతి తేల్చేమా గురు. వాడి సంగతి నేను చూస్తాను రా, మీరెక్కడే ఉండండి.
సార్ చికెన్ టిక్కా కావాలా మటన్ కబాబ్ కావాలా? మనిషి కబాబ్ కావాలి, ఉందా? అయ్యి బాబాయ్ మనిషి కబాబా? పేరు విజయ్. విజయ్ కబాబ్ కావాలి. వాడు నా ముందుకు వస్తే ఈ ప్లేట్ లాగా ముక్కలు చేస్తాను, ఈ గ్లాస్ లాగా పొడి పొడి చేస్తాను. ఇదేమిటి సార్? వాడిని ఇలా నమ్మలేస్తాను. ఎవరు బే నువ్వు? విజయ్, నువ్వు తాగాల్సింది కూల్ డ్రింక్ కాదురా, నీ చేత నీళ్లు తాగిస్తాను. ఈ రోజు స్పెషల్ బైరాముడి కబాబ్. ఇదిగోనే పొద్దుకాయితం, మీ అన్నయ్య ఖర్చులకు 5,000 ఇచ్చాడు. 2,800 అయింది, బ్యాలెన్స్ 2,200. ఆ పెన్ను ఇవ్వండి. ఎందుకే? నూనె 5 కేజీలు 120 రూపాయలు సున్నా. అదేమిటే 120 పక్కన సున్నా చేర్చి 1,200 చేశావు? మీరు ముయ్యండి. ఉప్పు 6 ప్యాకెట్లు 12 రూపాయలు. ఉప్పు 120 రూపాయల? తప్పే. పప్పు 10 కేజీలు 80 రూపాయలు, సున్నా పెడితే 800, మొత్తం 4,900. ఇదిగోండి, ఈ 100 రూపాయలు మిగిలిందని మా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళివ్వండి. మిగతా 2,100 నాది. అంకెల పక్కన సున్నా చుట్టి 2,100 మిగుల్చుకుంటావా? అన్యాయమే. ఏం పర్వాలేదు, మా అన్నయ్య ఊళ్ళో వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి లక్షలు గడించలేదు. నేను ఆయన నెత్తి మీద చిటికిన వేలు మాత్రమే పెట్టాను. వెళ్ళండి. అది కాదే. మమ్మీ రామ్మా, ఇదిగో
నీ కోసమని సబ్బులు తెప్పించాను. మీ మామయ్య సొమ్ముతో. చూడు, దీని కోర్సు కింద వాడితే ఒళ్ళంతా దెబ్బ పండులాగా నిగనిగలాడిపోతుందట. అప్పుడు మీ భావన వల్ల వేసుకోవచ్చు. మీరు కాస్త మోస్తారా? బావ గదిలోకి వెళ్ళి మూతి మీద మీసల్లాగా అతుక్కుపోవే. వెళ్ళు. ఏమిటి? మీరు తెరిచే చెప్పండి. చెప్పులో రాయిలా తీసి అవతల పారేస్తాడు. మీరు మూసుకోండి. అదే సరే మీకు. గురు, రేపు నీ బర్త్డే ప్రతి ఆరాధనగా బ్రహ్మాండంగా చేసుకోవాలి. ఏమంటారా? కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. చామంతి, రేపు నా బర్త్డే, వస్తున్నావా? విత్ ప్లెజర్, తప్పకుండా వస్తాను. గురువా, వెనక్కి తిరగకుండా చామంతిని ఎలా తెలుసుకున్నావు గురువా? సువాసనతో. అమ్మ గురువో, వాసన చూసి కూడా చెప్పేస్తున్నావు అంటే నీ పవరే పవర్. జాజీ, రేపు నా బర్త్డే. ఈ రోజే వచ్చేస్తాను డార్లింగ్. మాయల ఫకీర్లాగా దుర్భిణిలో చూసావా గురు? ముద్ద మందారం, రేపు నువ్వేం చేస్తున్నావు? నీ బర్త్డేకి వచ్చి ఇలాంటివి ఓ డజన్ ఇస్తాను. ఓకే? హాయ్ భారతి, రేపు నేను ఒక ఫంక్షన్ కు పిలవాలనుకుంటున్నాను. ఏ పూ పేరుతో నిన్ను ఆహ్వానించాలో అర్థం కావడం లేదు. చామంతనా, సంపెంగనా, మందారమనా, కనకాంబరమనా? ఆడపిల్లల్ని పువ్వుల పేర్లు పెట్టి పిలుచుకోవడం నీకు వినోదమైతే నన్ను పారిజాతం అని పిలుచుకో. పారిజాతమా? పారిజాతం అంటే ఏమిట్రా? పారిజాతం అంటే దేవలోకంలో ఉండే ఒక పువ్వు పేరు గురు. అంటే తనని అందుకోలేనన్నా దాని మాటలకు అర్థం? ఎంత అహంకారం గురు ఆ భారతికి! ఫిగర్ లేని మగాడు, పొగర్ లేని ఆడది వేస్ట్ రా. ఎలాగైనా సరే అది నా బర్త్డే ఫంక్షన్ కి రావాల్సిందే. బావా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుమారో. థ్యాంక్ యూ. ఇదిగో నీకు భారతి మంచి ఫ్రెండా? దేనికి? రేపు నా బర్త్డే పార్టీకి భారతిని తీసుకురావాలి. అదెందుకు? నేనన్నానుగా. నాతో గొడవ పెట్టుకున్న భారతిని అవమానించాలి. భారతిని అవమానించడం అంటే నన్ను అభిమానించినట్టేగా. తప్పకుండా తీసుకొస్తాను బావా. భారతి, బ్రహ్మాండమైన ప్లాన్.